నువ్వు మా కుటుంబంలో ఉంటే నా బతుకు మంట కలిసిపోతుంది అని. ఏం మాటలు బావా అవి? సత్యాలు, రేపటి సత్యాలు. నువ్వు చాలా తెలివైన దానివి, ఎత్తులు జిత్తులు తెలిసిన దానివి. పకడ్బందీగా ప్లాన్ వేసి 10 మందిలో కాదనలేని పరిస్థితిలో నా చేత 3 ముళ్ళు వేయించి పెళ్ళాం పోస్టు కొట్టేశావు. అయినా నేను ఎలాగో ఒకలాగా నా బుర్రోపయోగించి నిన్ను వదిలించుకోవాలి అనుకున్నాను. కానీ నువ్వు మళ్ళీ దానికి లింకు పెట్టి ఫ్రెండ్స్ని రప్పించి పర్మనెంట్గా ఈ ఇంట్లో సెటిల్ అయ్యేలా నా నోటితోనే అనిపించు. ఇప్పుడేమో నా చేత ఆ నల్లపూసలు కట్టించుకుని నన్ను భర్తగా బంధించడానికి కట్టడి చేయడానికి నీ చేయి పట్టుకుని నడిచేలా చెయ్యాలని చూస్తున్నావు కదా. అందుకే ముందు జాగ్రత్త పడుతున్నాను. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ నల్లపూసల కార్యక్రమాన్ని ఆపాలి. ఏంటి? నేనే కార్యక్రమం ఆపాలా? ఎస్, నువ్వే ఆపాలి. నీ నోటితో నువ్వే అందరికీ చెప్పి పంపించాలి. లేకపోతే నల్లపూసలు నీ మెళ్ళో కట్టడం కాదు, నేనే నల్లపూసనైపోతాను. త్రిపుర, ఏంటత్తయ్యా? నీతో కొంచెం పనుంది, రావే. నాకేమో రాదు, దాని చేతి వాటం బాగుంటుంది. ఒకవేళ రుచికరంగా వండిందా ఏంటి? ఏం చెయ్యాలి? బావా, నువ్వు నన్ను ఎలా బెదిరించినా నేనిక బెదర్ను అదర్ను, అడుగు కూడా వెనక్కి తగ్గేది లేదు. నాకు నేనుగా ఈ శుభకార్యం చెడగొట్టుకోలేను. ఈ కార్యం జరిగి తీరుతుంది. నీతోనే నా మెల్లో నల్ల పూసలు కట్టించుకొని తీరుతాను. రెచ్చగొడితే నష్టపోతాం. ఏం పర్వాలేదు, కాని దానిగా బతకడం కన్నా చావడమే నయం. నా పాయసం పాడైపోయేలా చేస్తావా? నీ పాయసం మట్టి కొట్టుకుపోయేలా చేస్తాను చూడు. ఇదేంటి మట్టి తీసుకుంటుంది? చెప్తా దీని సంగతి. చెప్తా. దామ్ని, పద్దు, అదేదో చేస్తుందనిపిస్తుంది. మరిప్పుడు ఎలాగే? అర్జెంటుగా ఈ గిన్నెల్ని మార్చాలి, లేదంటే ఆ మట్టి ఖచ్చితంగా నా గిన్నెలోనే పోస్తుంది. అదెంత పనే? పేర్లో గిన్నెలే కదా, మార్చేస్తానుండు. సూపర్. ఇప్పుడు ఆ దెయ్యం వచ్చి నేను వండిన పాయసం అనుకుని తను వండిన పాయసంలోనే మట్టి వేసుకుంటుంది. ఆ మట్టి పాయసాన్నే వచ్చిన గెస్టులందరికీ పెడుతుంది. ఆ తర్వాత వాళ్ళు తిని దాని మొహాన ఉమ్మేస్తారు.
తరిమి తరిమి కొడతారు. ఆ సన్నివేశాన్ని లైవ్ లో చూస్తే ఉంటుంది. త్రిపుర, హా? నీ స్టైల్లో చెప్పువే. Attention please. This song dedicated to all frustrated women. ఎందుకు ఆపావు? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామా? ఏంటి అలా చూస్తున్నావు? నీతో పాటు నీ అంత అందంగా వేయగలనా లేదా అని డౌటా? సరే, ఒకసారి వీడియో చూడండి. చూడండి. అందులో హీరోయిన్ ఎంత బాగా చేస్తుందో నేను అంత బాగా చేస్తాను. కరెక్టే కరెక్టే. నువ్వు కలపటం చూస్తుంటే నమ్మకం కలుగుతుందిలే. ఏంటి కలపడమా? కలపడం ఏంటి? ఆ, అంటే దామిని, కలపడం కాదు, నువ్వు కదలడం చూస్తుంటే డాన్స్ బాగా చెయ్యగలవు అని అనిపిస్తుంది అని అంటుంది పద్దు. అంతే. ఆహా, అలాగా? అయితే కలిసి డాన్స్ చేద్దామా? ఆ ఫోన్ ఇవ్వండి. ఈ డాన్స్ నా జీవితంలో మర్చిపోలేను. నేను అంతే దామిని. వడి బియ్యంతో వండిన పాయసము అద్భుతంగా ఉండాలని, అందరూ తిని నిన్ను మెచ్చుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను పద్మావతి. నీలో చాలా మార్పు వచ్చింది దామిని. ఇందాకేమో అందరి ముందు నాకన్నా నువ్వే బాగా వండుతావని శపథం చేసి వచ్చావు. ఇప్పుడేమో ఆ శపథం పక్కన పెట్టి నా గెలుపుని కోరుకుంటున్నావు. ఇది కళ నిజమా అనిపిస్తుంది. నేను అలా అన్నానని కాదు పద్మావతి. నా కోపంలో ప్రేమ ఉంది. నాకు నీ మీద ప్రేమ ఉంది. నా ద్వేషంలో అభిమానం ఉంది. ఏదేమైనా ఐ లవ్ యూ పద్మావతి. అయ్యో, నా మీద ఇంత ప్రేమ కురిపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఐ
ఐ లవ్ యూ టు దామిని. ఐ లవ్ యూ 3. 3నా? అంటే ఇదిగో ఇద్దరు ప్రేమించుకుంటే 2, అదే ముగ్గురు ప్రేమించుకుంటే 3 అంటారు కదా, అందుకే అలా అన్నాను. పద్మావతి, పద్మావతి. వస్తున్నాను అత్తయ్య. త్రిపుర పద, అత్తయ్య పిలుస్తుంది. బాయ్. రా. పాపం మన పర్ఫార్మెన్స్ కి మతిపోయిందనుకుంటా. ఇక అందరితో తిట్టు తినటం ఖాయం. ఏంటత్తయ్య పిలిచారు? ఆ దామిని పసుపు కలుపుకొని తీసుకురావే అంటే నీళ్ళల్లో పసుపు వేసుకొని పసుపు నీళ్లు తీసుకొచ్చింది చూడు. అత్తయ్య, అదే మీరు అక్షింతలు తెమ్మన్నట్టయితే బియ్యంలో పసుపేసి పొంగలి వండి తెచ్చుండేదేమో. నేను వెళ్ళి తెస్తాను అత్తయ్య. వదినా బావున్నావా? బాగున్నాను వదినా. ఏం పద్మావతి ఎలా ఉన్నావే? బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు? నా సంగతికేం గాని అబ్బాయి రాత్రికి పడుకోనిస్తున్నాడా? వదినా సిగ్గు లేకుండా ఏంటా మాటలు? ఇందులో తప్పే ఉంది వదినా. అమ్మాయి వాళ్ళకం చూస్తుంటే నాకే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఇక కట్టుకున్నాడు ఖాళీగా ఉంటాడా ఏంటి? వదినా శ్రీనివాస్ వచ్చాడు, పరువు పోతుంది. కాసేపు మాట్లాడకుండా ఉండు. అల్లుడు అక్కడే నిలబడిపోయావే, ఇట్రా. పర్వాలేదు ఆంటీ. నిన్నేమీ నా పక్కకి రమ్మలేదయ్యా, మీ ఆవిడ పక్కకే రమ్మంటున్నాను. నువ్వు వస్తావా నన్నే రమ్మంటావా? వద్దొద్దు, నేనే వస్తాను. రావయ్యా. ఇంత దూరంగా ఎందుకు నిలబడ్డావు? దగ్గరికెళ్ళు. ఇప్పుడు చూడముచ్చటగా ఉంది జంట. ఇప్పుడు చెప్పయ్యా, మా అమ్మాయి నిన్నేమన్నా ఇబ్బంది పెడుతుందా? ఏ విషయంలో? వదినా వద్దు. నువ్వు ఆగుతావా వదినా? అల్లుడు నా మాత్రం అడిగే స్వాతంత్రం కూడా లేదా నాకు? మీరన్నా చెప్పండి. తప్పేం లేదు, అడగచ్చు. విన్నావుగా, నువ్వు వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. మేము వీళ్ళ సంగతి చూసుకుంటాం. అసలే కొత్తగా పెళ్ళైంది, మీ ప్రశ్నలతో వాళ్ళని భయపెట్టకండి. అలాగే లేవే, నువ్వు వెళ్ళు. ఇదిగో త్రిపుర, అత్తయ్య. ఇది తీసుకువెళ్ళి పసుపు తీసుకురా. అలాగే. ఇప్పుడు చెప్పల్లుడు, మా అమ్మాయి ఓకేనా? అన్నింట్లో పర్ఫెక్టేనా? అడగ్గానే పెట్టేస్తుంది. ఏమే విన్నారా? అమ్మాయి అడగగానే పెట్టేస్తుందంట. మీరంతా ఎందుకు నవ్వుతున్నారు? ఆయన అనింది అడగ్గానే అన్నం పెడుతున్నాను అని. అబ్బచా, మేమింకా ముద్దనుకున్నాంలేమ్మా. నాకు పనుంది, నేను వెళ్తాను. ఇదిగో అమ్మాయి, ఆగమ్మాయి. ఎక్కడికి వెళ్ళేది? నీకోసం మేము పనులన్నీ మానుకుని మీ అంకులకి అన్నం కూడా పెట్టకుండా వస్తే నువ్వు వెళ్ళిపోతావా? అన్నం అంటే అన్నమే కదా? అవును, అన్నమే. అబ్బచ్చా, నేనింకా ముద్దనుకున్నానులేండి. హా? అమ్మ పద్మావతి,
నువ్వు పైకి కనిపించేంత అమాయకురాలు కాదు, కాస్త స్పీడే. పాపం మా అల్లుడే ముద్ద పప్పులా ఉన్నాడు. ఇదిగో అల్లుడు, మా అమ్మాయి సైడ్ నుండి ఓకేనయ్యా, నువ్వే కాస్త స్లోగా కనపడుతున్నావు. ఇలా అయితే కష్టం. ఇదిగో శ్రీనివాసులు, ఈ ఇంట్లో ఉయ్యాలోగాలి. అలాగే ఆంటీ, రేపు మా ఇంటి బయట ఉయ్యాల వేస్తాను, వచ్చి అందరూ ఊగండి. అల్లుడు, ఉయ్యాల వేయమన్నది మాకు కాదయ్యా, మీకు పుట్టబోయే పిల్లాడికి. భలే చెప్పారు పిన్ని. ఇదిగో. ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు? పచ్చడన్నం తర్వాత. పచ్చడన్నం తర్వాత? అవును, పచ్చడన్నం తర్వాతే కదా పప్పన్నం తినేది. ఓసు గడుగ్గాయ్, నాకే వేసావే కౌంటరు. మరేమనుకున్నావు పిన్ని, ఇక్కడ త్రిపుర సుందరి, అన్ని నీ బుద్ధులే. అమ్మయ్యా, మొత్తానికి ఇంట్లో సందడి వచ్చేసింది. వదినా, మనం మిగిలిన కార్యక్రమాలు చూద్దాం పదండి. అలాగే వదినా. మీరు కూడా పదండి. పదండి పదండి, పైకి పదండి. పద్మావతి, శ్రీనివాస్ ని తొందరగా రెడీ అయ్యి రమ్మను. అలాగే అత్తయ్య. అంటే ఆపేస్తావా ఏంటి? అంత లేదు, ఈ ఫంక్షన్ జరిగి తీరుతుంది. వెళ్ళి ఏదో ఒకటి చేసి రెచ్చగొడదాం. ఫంక్షన్ జరిగేలా చూద్దాం, పద. వద్దులే, నేనే వెళ్ళి ఏదో ఒకటి చెప్పి తీసుకొస్తాను. వదినా, ఇదిగోండి నల్ల పుస్తలు. మీరు ఈ పని చేస్తూ ఉండండి, నేను వెళ్ళి వేరే పని చూస్తాను. అలాగే. ఏమే త్రిపుర, పసుపు తీసుకురా. వస్తున్నానత్తయ్య. ఏంటి బావా, దుప్పటి కప్పుకున్నావేంటి? జ్వరం వచ్చినప్పుడు దుప్పటి కాకపోతే డోర్ కట్టన్లు దోమతెరలు కప్పుకుంటారా ఏమిటి? అయ్యో, జ్వరమా? ఇది చున్ని. నువ్వు ఇలా టచ్ చేసి చేసి నాకు ఈ జ్వరం వచ్చింది. ఈ పద్మావతి బాలకం చూస్తుంటే ఫంక్షన్ ఆగేటట్టుగా లేదే. ఉల్లిపాయలు బాడీలో హీట్ని పెంచుతాయి. నాకు జ్వరంని నమ్మించి బురుడి కొట్టిస్తా. సరే గాని అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు జ్వరం వచ్చిందని ఫంక్షన్ని క్యాన్సిల్ చేయమని చెప్పు. అలా చేస్తే అందరి ముందు పరువు పోతుంది బావా. నల్ల పూసలు కట్టినంత మాత్రాన నాకు అదనంగా వచ్చేది ఏమీ లేదు, నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. దయచేసి చాలు, నీ మాయమాటల్ని రెండోసారి నమ్మడానికి నేను మా అమ్మని కాదు, శ్రీనివాసుని. అదే శ్రీనివాస్కి నేను భార్యని. అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? నేను అనుకోవాలి కదా. కానీ ఆ దేవుడు అనుకున్నాడు బావా, మనం భార్యాభర్తలమని. అందుకే నన్ను అస్సలు ఇష్టపడని నీకు భార్యని చేశాడు. ప్రాణంగా ప్రేమించే పద్దుకి నిన్ను భర్తని చేశాడు. ఏమిటే నువ్వు జ్వరంతో ఉన్నానని కూడా చూడవా?
నీకు దండం పెడతానే, వెళ్ళి అమ్మకి చెప్పు. పో పో పో. నో, నీకు జ్వరం ఉందో లేదో నేను తెలుసుకునేదాకా అత్తయ్యకి చెప్పను. అయితే రా రా, వచ్చి దుప్పట్లో దూరు. దా రా. బావా, బావా వదులు. ఏంటిది? మరి జ్వరం ఉందా అని నువ్వేగా అడిగావు, అందుకే దుప్పట్లో దూరి కన్ఫర్మ్ చేసుకో. దా 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 దా. బావా, నీ జ్వరం నిజం కాదని నీ ఒంట్లో ఆగిపోయిన వనికే కావాలని ఇలా నాటకం ఆడుతున్నాను. అయితే ఇప్పుడేమిటి? వెళ్ళి ఇదంతా నాటకం అని చెప్తావా? నన్ను నిరోగి అని నిరూపించగలవా? నాతో నీ మెళ్ళో నల్లబుసలు వేయించుకోగలవా? చెప్పవే, చెప్పు. బావా, ఈ పద్దుని రెచ్చగొడుతున్నావు. చా, రెచ్చగొడితే ఏం చేస్తావమ్మా? అత్తయ్య గారు, మావయ్య గారు, బావ నాటకం ఆడుతున్నాడు, కాస్త బుద్ధి చెప్పండి అని వెదో ఏడుపులు ఏడుస్తావా? నీ ఫేస్ కంత సీన్ లేదులేవే.